హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ సంకల్ప్ అని ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. హైస్ట్ ఎన్రోల్డ్ అనమాట. చాలా మంది ఎన్రోల్ అవుతున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి బ్యాచ్ 3 అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాము. సో బ్యాచ్ 3 సో ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే దీంట్లో క్వాలిటీకి ఇస్తున్నాం అనమాట. 100% ప్రిలిమ్స్ పాస్ పర్సెంటేజ్ తీసుకురావాలి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ అనేది 100% తీసుకునే ఉద్దేశంతోనే ఈ కోర్స్ అనేది లాంచ్ చేశాము. చాలా తక్కువ ప్రైస్లో, అందరికీ అఫోర్డబుల్గా ఉండే ప్రైస్లోనే దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సంబంధించి అది మిషన్ సంకల్ప్లో ఏమేమి ఉంటాయి, సో ఎటువంటి థింగ్స్ అనేది మేజర్గా హెల్ప్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూద్దాం. సో మిషన్ సంకల్ప్లో మేజర్గా వచ్చేసి ఇది ప్రిలిమ్స్ ప్రోగ్రామ్ అనమాట. 100% ప్రిలిమ్స్ ప్రోగ్రామ్. ఇందులో మెయిన్స్కి సంబంధించి ఏముండదు, మొత్తం 100% ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడానికి, ఎస్పెషల్లీ బిగినర్స్ మీద కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రిలిమ్స్ యొక్క స్ట్రాటజీ స్మార్ట్గా ఇవ్వడము, ఎటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో మనం ఫస్ట్ చూసుకుంటే ఇందులో వచ్చేసి ఏముంటుందంటే మెంటర్షిప్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మెంటర్షిప్ అనేది ఉంటుంది. సో ఈ మెంటర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు అందరూ కూడా. ఈ మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే, సో మీకు స్ట్రాటజీ ఇస్తాం, స్మార్ట్ స్ట్రాటజీ. మామూలుగా ఓల్డ్ స్ట్రాటజీ కాదు, స్మార్ట్ స్ట్రాటజీ ఇస్తాను. ఈ స్మార్ట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, అది ఎంప్లాయీస్ అయినా సరే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు 6 to 8 అవర్స్ అవుతారు. 6 to 8 అవర్స్ అవుతారు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఓన్లీ 4 to 5 అవర్స్ టైం ఉంటుంది. సో వీళ్ళిద్దరికి కూడా స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ స్ట్రాటజీ ఇస్తాను. నేను పర్సనల్గా వాళ్ళకి కాల్ చేసి స్ట్రాటజీ ఇస్తాను అనమాట. వాళ్ళకి టచ్లో ఉంటాను, నేను పర్సనల్ స్ట్రాటజీ ఇస్తాను. ఇద్దరు కూడా ఫిలిమ్స్ క్లియర్ చేసే విధంగా ఉంటుంది అనమాట ఈ స్ట్రాటజీ అనేది. వీళ్ళు తక్కువ టైం చదివినప్పటికీ, వీళ్ళు ఎక్కువ టైం చదివినప్పటికీ మనం ఇచ్చే కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఫిలిమ్స్ అనేది క్లియర్ చేసే స్ట్రాటజీ ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఈ మెంటర్షిప్లో నేను వీక్లీ ట్వైస్ మీకు కాల్స్ తీసుకుంటాను. సో వీక్లీ ట్వైస్ అనేది కాల్స్ తీసుకుంటాను, ట్వైస్ కాల్ తీసుకుంటాను. ఈ కాల్స్ ద్వారా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్ట్రాటజీ ఎలా ఉంది అంటే మీ ప్రోగ్రెస్ అనమాట, మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేస్తాను ఇక్కడ. తర్వాత దీనికి తోడుగా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకుంటాను. మీరు చదివిన సబ్జెక్ట్లో కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉందో నాకు అర్థమైపోతుంది. ఇలా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఎగ్జామ్ ముందు మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎలా రాయాలి, టెస్ట్ సిరీస్ తర్వాత ఎగ్జామ్ టిప్స్ ఉంటాయి కదా, అంటే మీకు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ జూమ్ సెషన్స్ తీసుకుంటూ ఉన్నాం. సో బ్యాచ్ 1కి ఆల్రెడీ ఒక జూమ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాచ్ 2 కూడా త్వరలోనే ఉంది. ఇలా మనము లైవ్ జూమ్ సెషన్స్ అనేది ఎక్కువగా సండేస్ తీసుకుంటాం అనమాట. సో సండేస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మెంటర్షిప్ అనేది ఉంటుంది. సెకండ్, ఈ మిషన్ సంకల్ప్లో సెకండ్ ఉండే ప్రోగ్రామ్ వచ్చేసి ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు అందరికీ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇస్తాం అనమాట. సో ఫిలిం టెస్ట్ సిరీస్. సో ఈ ఫిలిం టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే, ఇందులో వచ్చేసి మనము ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకొచ్చాం అనమాట. ఒక స్ట్రాటజీ లాగా దీని అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. సో 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, 2 రివిజన్ ఉంటాయి అనమాట. సో 2 వచ్చేసి రివిజన్ టెస్ట్లు ఉంటాయి. సో రివిజన్ టెస్ట్లో ఒకటి వచ్చేసి ఇండియా పార్ట్, కంప్లీట్గా ఇండియా పార్ట్కి సంబంధించింది, ఇంకోటి తెలంగాణ పార్ట్కి సంబంధించింది అనమాట. తర్వాత 5 ఫుల్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. 5 ఫుల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఈ టెస్ట్లన్నీ కూడా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో అంటికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం. సో మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా 2 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీకు టీఎస్పీఎస్సీ ఏ విధంగా కండక్ట్ చేస్తుందో అలానే ఉంటుందన్నమాట. మన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా సో ఆన్లైన్ ఉంటాయి, ప్యూర్గా ఆన్లైన్ ఉంటుంది. సో మీరు హైదరాబాద్ రాలినటువంటి వాళ్ళకి కావచ్చు, దూర ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎంప్లాయీస్కి, ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్గా ఉండడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇది ఒకటి. టెస్ట్ సిరీస్ చాలా మంచిగా తీసుకొచ్చాం, హై క్వాలిటీ క్వశ్చన్స్ అనమాట. మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ట్రిక్కీ అనమాట. సో ట్రిక్కీ కంటే కూడా ప్లస్ కన్ఫ్యూజ్, ఈ టిప్స్ ఉంటాయి అనమాట, కొన్ని లాజికల్గా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ చేసాం. అంటే మన టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు టీఎస్పీఎస్సీలో పేపర్ ఈజీగా వచ్చినా, మీడియంగా వచ్చినా, డిఫికల్టీగా వచ్చినా, ఎలా వచ్చినా కూడా పేపర్ని బీట్ చేసే విధంగా మనమైతే క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా ప్రెస్టీజ్గా తీసుకొచ్చాం. మన టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మనకి 380+ మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో లాస్ట్ టైం కూడా మన టెస్ట్ సిరీస్ 386+ మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఎందుకు ఇంతమంది జాయిన్ అయ్యారంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అనమాట. సో ప్రతి క్వశ్చన్ కూడా ఒక రీజన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఉండే టాపిక్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్లో ఉండే స్టాటిక్ టాపిక్స్ కావచ్చు, ఎటువంటి ఈవెంట్స్ మేజర్గా రిపీట్ అవుతున్నాయి, ఎకానమీ పరంగా కావచ్చు, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్ కావచ్చు, తెలంగాణ సొసైటీ, హెరిటేజ్, కల్చర్ సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ప్రతి ఒక్క అంశాన్ని కూడా, సోషల్ ఎక్స్క్లూజన్ అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి క్లారిటీగా ఉంటుంది టెస్ట్ సిరీస్. చాలా మంది ఎన్రోల్ అవుతారు మన టెస్ట్ సిరీస్. సో తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ జాయిన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము. టెస్ట్ సిరీస్ అనేది సపరేట్ కూడా లాంచ్ చేస్తాం. సో టెస్ట్ సిరీస్ అనేది సపరేట్ కూడా లాంచ్ చేస్తాము ఇంకో 3 డేస్లో. సో ఇంకో 3 డేస్లో టెస్ట్ సిరీస్ అనేది కూడా సపరేట్గా లాంచ్ చేస్తున్నాము. సో మీకు మిషన్ సంకల్ప్లో మాకు మెంటర్షిప్ వద్దనుకుంటే
టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే మెంటర్షిప్ అనేది సపరేట్గా ఉండదు, ఖచ్చితంగా మిషన్ సంకల్పంలో మాత్రమే ఉంటుందన్నమాట. సో నేను ఒపీనియన్ ఏమిస్తా ఉంటే మీకు అందరూ కూడా సజెషన్, మిషన్ సంకల్పంలో జాయిన్ అవ్వండి. మీకు ప్రిపరేషన్ అనేది మీకు ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఒక ఫ్లోలో కరెక్ట్ వేలో డిసిప్లిన్గా వెళ్తుంది. మీరు వీక్గా ఉన్న బిగినర్స్ అయినా కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా మన స్ట్రాటజీ అయితే ఉంటుందన్నమాట. సో అర్థమైందా? ఇందులో టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తాము. ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి. సో మ్యాగజిన్ కూడా ఉంటుంది. సో మంత్లీ మ్యాగజిన్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. సో సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది చదువుతున్నారు. వీడియోస్ మాత్రం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి ఉంటాయి. సో తర్వాత ఫోర్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎక్కడ ఇవ్వరనమాట, ఎటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ కూడా మీకు ఉండదు. ఇదే హై ప్రియారిటీ టాపిక్స్ అనమాట. ఈ ప్రియారిటీ టాపిక్స్ మీకు తక్కువ టైంలో మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా చేసే టాపిక్స్ అనమాట. సో హై ప్రియారిటీ టాపిక్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇవి ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని టాపిక్స్ అనేది మేము పిక్ చేసాం. సిలబస్ నుంచి కొన్ని పిక్ చేసాము. ఆ టాపిక్స్లో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దాంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాగ్రఫీలో ఓషన్ కరెంట్స్ అనే టాపిక్ ఉంది. సో ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. అంటే తెలుగు మీడియం వాళ్ళకి సముద్ర ప్రవాహాలు అంటారు. ఈ సముద్ర ప్రవాహాల టాపిక్ నుంచి ఎగ్జామినర్ ప్రశ్నలు చేయాలనుకుంటే ఎటువంటి థింగ్స్ మేజర్గా ఫోకస్ చేస్తాడు. సో ఒకటి మనకి 3 రకాలుగా అడుగుతారు ఇవి. ఒకటి వచ్చేసి కోల్డ్ కరెంట్స్ అడుగుతారు. ఇంకోటి వచ్చేసి వామ్ కరెంట్స్ అడుగుతారు. ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎటువంటి ఫ్యాక్టర్స్ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఖచ్చితంగా ఈ 3 నుంచే ప్రశ్న వస్తుంది. ఓషన్ కరెంట్స్లో ఒకవేళ ప్రశ్న అడిగితే ఈ 3 నుంచే ప్రశ్న వస్తుంది. సో ఇవి కోల్డ్ కరెంట్స్ ఏ ఓషన్లో ఉంటాయి, వామ్ కరెంట్స్ ఏ ఓషన్లో ఉంటాయి, ఏది కోల్డ్ ఏది వాము, దాన్ని ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఖచ్చితంగా ఎగ్జామినరు ఓషన్ కరెంట్స్ మీద ప్రశ్న ఇవ్వాలనుకుంటే వీడియో నుంచి చేస్తానమాట. ఇలా మనము ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం ఉంది. సో బుద్ధిజం నుంచి తీసుకుంటే, సో బుద్ధిజంలో ఎటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే మేజర్గా ఒకటి వచ్చేసి బుద్ధ లైఫ్ సింబల్స్ అనమాట. సో చాలాసార్లు చెప్పాను నేను, బుద్ధ లైఫ్ సింబల్స్, నెక్స్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కావచ్చు, నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఉంటుంది, నెక్స్ట్ బుద్ధిస్ట్ సెక్ట్స్ అనమాట. సో మహాయాన బుద్ధిజం ఇవే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇలా నేను మీకు ప్రతి టాపిక్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో హై ప్రియారిటీ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్కి ఇస్తాం. సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ సబ్జెక్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ మిషన్ సంకల్పంలో ఇలా 4 స్టెప్ స్ట్రాటజీతో తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి మీద ఫుల్ కేర్ ఉంటుంది అనమాట. సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు కదా. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 9th జూన్ ఉంది. సో 9th జూన్ ఎగ్జామ్ ఉంది కదా. ఈ ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా, సో బిఫోర్ డే వరకు కూడా నేను మీతో కాంటాక్ట్లో ఉంటాను. సో మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రైవేట్ గ్రూప్ ఉంటుంది, ఒక టెలిగ్రామ్ గ్రూప్. అందులో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో మన టీం వాళ్ళు, వాట్సాప్ టీం వాళ్ళు మీకు ఆ లింక్ ఇచ్చి మిమ్మల్ని అక్కడ యాడ్ చేస్తారు. సో ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఈ ప్రైవేట్ గ్రూప్లో మీకు హై ప్రియారిటీ టాపిక్స్ అని కూడా పెడుతూ ఉంటారు. పాలిటీ నుంచి ఏం చదవాలి, ఆల్రెడీ బ్యాచ్ 1కి అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది బ్యాచ్ 2లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మేము బ్యాచ్ 1లోకి జాయిన్ అవుతామని చెప్పేసి కూడా ముందుకు వస్తున్నారు అనమాట. సో మీరు బ్యాచ్ 3లో జాయిన్ అయినా కూడా మీకు ఫోకస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తాం మామూలుగా. అయితే బ్యాచ్కి మనం ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో మీకు అందరూ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా చాలా మంచి ఆఫర్లో ఉంది, చాలా మంచి డిస్కౌంట్లో ఉంది. సో దూర ప్రాంతాల నుంచి ప్రిపేర్ వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, పూర్ బ్యాక్గ్రౌండ్ అందరికి అఫోర్డబుల్గా ఉండే విధంగా మన టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్లోనే మనం టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తున్నాం, హైబ్రిడ్ టాపిక్స్ ఇస్తున్నాం, కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇలానే తీసుకొచ్చాం అనమాట. సో ఇదే కాకుండా మనకి గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2కి సంబంధించి కూడా మనం ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో గ్రూప్ 2కి సంబంధించి కూడా మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. చాలా ప్రతిష్టాత్మకంగా మనం ఈ ప్రోగ్రామ్స్ అయితే తీసుకొస్తా ఉన్నాం. ప్రతిసారి కూడా పాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం మీకు ఫస్ట్ టైం జరిగింది కదా. సో ఫస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జరిగినప్పుడు మన పాస్ పర్సెంటేజ్ 83%. మన దాంట్లో 83% ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు క్లియర్ చేశారు. సో కొంతమంది పీజీ ఎగ్జామ్స్ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ ఉండడం వల్ల చాలా మంది సరిగా మెంటర్షిప్ అటెండ్ అవ్వాలి కాలేకపోయారు. సో వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఐటీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా, అంటే ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాకున్నప్పుడు కూడా, బిగినర్స్ అయినప్పుడు కూడా చాలా మందిని మనం అయితే పాస్ పర్సెంటేజ్ వైపు తీసుకెళ్ళాం అనమాట. ఎందుకంటే మన కంటెంట్ హై క్వాలిటీ కంటెంట్ తక్కువ ప్రైస్లో ఇస్తాము. చాలా దూర ప్రాంతాల వరకు రీచ్ అవుతుంది. తక్కువ టైంలో స్ట్రాంగ్ అవ్వడం ఎలా, తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ అవడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇలా కాకుండా మాకు కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి. సో మా క్లాసెస్ కూడా తీసుకుంటాము. తర్వాత క్లాస్ అర్థం అంటే మన బుక్స్ అయితే అర్థం కాదు, మేము బిగినర్స్ అనుకుంటే మనము ఫుల్ కోర్స్ తీసుకొచ్చాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది తీసుకొచ్చాం కదా. ఈ ఫుల్ కోర్స్లో జాయిన్ అయితే మీకు మొత్తం క్లాసెస్ ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది, మిషన్ సంకల్ప్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఈ ఫుల్ కోర్స్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో ఉంది. 1 year డ్యూరేషన్ ఉంటుంది. సో మీకు 1 year డ్యూరేషన్తో ఉంటుంది. బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. సో బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది జాయిన్ అయి ఉన్నారు. తర్వాత 1 year డ్యూరేషన్ ఉంటుంది. నేను పర్సనల్గా కాల్ చేసి మెంటర్షిప్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మిషన్ సంకల్ప్ ఓన్లీ ప్రిలిమ్స్ ప్రోగ్రాము. అదే మీరు ఫుల్ కోర్స్లో జాయిన్ అయితే మీకు మెయిన్స్కి సంబంధించి ఎలా చదువుకోవాలటువంటి కూడా ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇది ఓవరాల్గా మిషన్ సంకల్ప్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ లింక్ ఇచ్చాను. అలానే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ప్రతిరోజు డైలీ ఎంసీక్యూస్, న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము. సో ఈ మిషన్ సంకల్ప సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్గా మన ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మిషన్ సంకల్ప సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ ఆల్.